ఇంకా లైక్ పులిచింతల విషయంలో ఏం జరిగింది, మొదట రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చక్కగానే కట్టారు. దాంట్లో చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేశారు, దానికి కావాలని ఆ పనులకి సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా ఆపేశారు. ఏది దాన్ని ఏమంటారు, రిహాబిలిటేషన్ ప్యాకేజీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మారిపోయింది కదా 14 వచ్చాక. అప్పటికే ప్రాజెక్ట్ దాదాపు 99% పూర్తయిపోయింది. ఓన్లీ రిహాబిలిటేషన్ కొన్నే చేయాల్సి ఉంది, R&R ప్యాకేజ్ ఇవ్వాలి. దాంట్లో అతి తక్కువ, అది కూడా ఏంటి, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కొన్ని పేర్లు చెప్పింది, వీళ్ళని కూడా మీరు R&R ప్యాకేజ్ 2014 చట్టం పెట్టింది కదా కాంగ్రెస్, దాని ప్రకారం ఇవ్వాలంటూ కొంతమందిది పెట్టింది. అప్పట్లో ఆ మొత్తానికి కలిపితే 30 కోట్లు ఇస్తే చాలు. కానీ అట్లా చేయలే, వీళ్ళు వదిలేశారు. ఎందుకు, అది తీసుకోవడమే మానేశారు. అది ఇస్తే హ్యాండ్ ఓవర్ చేసేస్తామన్నది. ఆ ప్లేస్ వాస్తవంగా తెలంగాణది, దానిని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తామంటే ఈయన అది జగన్ రాజశేఖర రెడ్డి పేరు వస్తుందని చేయనివ్వాల, తీసుకోవాలా. వాస్తవంగా 40 TMCల నీళ్లు నిల్వ ఉండేటటువంటిది, అది వదిలేశారు. వదిలేస్తే ఆ తర్వాత జగన్ వచ్చాక అప్పటికి 300 కోట్లు కట్టాల్సి వచ్చింది కాంపెన్సేషన్, కట్టి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడు అట్లాగా ఇక్కడ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏది ఇప్పుడు ప్లానింగ్ దగ్గర అంటే భద్రాచలం దగ్గర అట్లా అయ్యి ఉండేది. దాన్ని ఓ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు 2014లో ఏకంగా యాక్ట్